హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాధా. వెల్కమ్ టు మై ఆల్రెడీ మీకు తమ్లైన్ చూసి అర్థం అయ్యే ఉంటది. ఈ రోజు నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ షేర్ చేసి నేను ఏ హెయిర్ ఆయిల్ వాడతాను, ఏ షాంపూ వాడతాను మీరు చూడండి. నాకు విత్ ఇన్ 1 year లో ఈ చూడండి, మీకైతే మీకు ఆల్రెడీ మీకు కనపడుతుందా? ఆల్రెడీ నేను 3 times హెయిర్ కట్ చేసుకున్నా అండి. ఒకే లెవెల్లో ఉండాలని చెప్పేసి నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు స్టెప్ కటింగ్ చేయించుకున్నా. ఆమె అవి ఇక్కడ వరకు పడేవి. ఎందుకో నాకు నచ్చలేదు, అంతగా నచ్చలేదు. అందుకే అంత మొత్తం ఒకటే లెవెల్లో ఉండాలని చెప్పేసి పొడుగు పెరిగే కొద్దికి నేను కింద కట్ చేసుకుంటా వస్తున్నాను అనమాట. ఈవెన్ నా హెయిర్ కూడా కొద్దిగా కర్లీ హెయిర్, మీకు తేడా తెలిసే ఉంటది. బ్యాక్ నుండి కూడా చూసి మీకు అర్థమవుతుంది. సరే కదా, ఇదిగోండి నేను వాడే షాంపూ ఇదే. ఇదిగోండి, కనపడుతుందా? వాటికా షాంపూ లెమన్ విత్ యోగర్ట్. ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదండి, చాలా తక్కువ రేటు. మామూలుగా అయితే మన దుబాయ్లో 15 dirhams పైన ఉంటుంది కదా ఏ షాంపూ అయినా. ఇది 10 dirhams. ఓకేనా, తక్కువ రేటు. అండ్ హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదండి, చాలా తక్కువ, 10 dirhams. మామూలుగా అయితే షాంపూలు నేను ఇంతకుముందు వాడినవన్నీ 15-18 ప్లస్లో ఉండే, కానీ ఇది 10 dirhams. అండ్ ఆఫర్ పెట్టినప్పుడు అయితే 2 boxes, ఆఫర్ పెట్టినప్పుడైతే 2 boxes 15 dirhamsకి వస్తాయి మనకి. సరేనా? అండ్ ఇంకొకటి మెయిన్ సీక్రెట్ చెప్పిన, డాండ్రఫ్ విత్ ఫస్ట్ వాష్. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే నాకు కూడా డాండ్రఫ్ ఉంది అని చెప్పేసి ఇందులో డాండ్రఫ్ విత్ ఫస్ట్ వాష్ అని ఉంటే ఇది చూసి తెచ్చుకున్నాను అనమాట, ట్రై చేశాను. ఇది మాత్రం నిజమే అండి. ఎవరికైనా డాండ్రఫ్ ఉన్నా కూడా జస్ట్ అప్లై ఫస్ట్ వాష్ లోనే పోతుంది. మీరు ట్రై చేసి అయితే చూడండి. నో యాడెడ్ ఆల్కహాల్ ఆల్సో. ఓకే, ఇది ఈవెన్ ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదండి. కొద్దిగా తక్కువ క్వాంటిటీతోనే బాగా నొరగ వస్తుంది, బాగా ఉంటుంది అనమాట. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ దుబాయ్లో అయితే దొరుకుతాయి, మరి ఇండియాలో దొరుకుతాయో లేదో తెలీదు. ఎందుకంటే ఇది మేడ్ బై ఆస్ట్రేలియా. ఓకేనా, నేను వాడేది ఏదో కాదండి, పేరాషూట్ హెయిర్ ఆయిలే, అడ్వాన్స్డ్ పేరాషూట్ హెయిర్ ఆయిల్. అండ్ ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుంది, విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఉంటుంది. చూడండి, మనము అంటే హెయిర్ గ్రోత్ కి విటమిన్ ఈ క్యాప్సూల్ మంచిది అంటూ ఉంటారు కదా. మళ్ళీ మనం సపరేట్ గా విటమిన్ ఈ క్యాప్సూల్ మిక్స్ చేసుకొని పెట్టుకొని అంత టైం అయితే ఎవరికి ఉండదు. ఇందులో ఆల్రెడీ విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ అయింది. అండ్ దీని కాస్ట్ అయితే కొద్దిగా షాంపూ కన్నా దీని కాస్ట్ ఎక్కువేను, 18 dirhams ఇక్కడ. నేనైతే వారానికి ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తానండి. జస్ట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని ఒక 2-3 minutes మసాజ్ చేసుకోండి. లేదు, మసాజ్ చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే మనం దువ్వెన ఉంటుంది కదా, ఆ దువ్వెనతో ఒక 3-4 times బాగా దువ్వండి. మన చిగుళ్ళకి బాగా పడుతుంది హెయిర్ ఆయిల్. సో గైస్, చూసారు కదా నా హెయిర్ గ్రోత్ సీక్రెట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. బై బాయ్.